వేగంగా బరువు పెంచే 10 ఆహారాలు. సన్నగా ఉంటే ఈ సమస్యలు తప్పవు. వీటిని తీసుకుంటే వద్దన్నా బరువు పెరుగుతారు. నమస్కారం, వెల్కమ్ టు వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్. ఆరోగ్యంగా ఉండటంలో శరీర బరువు కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మంది అధిక బరువు ఉంటేనే ఆరోగ్య సమస్యలు వస్తాయి అనుకుంటారు. కానీ నిజానికి తక్కువ బరువును కలిగి ఉండటం కూడా మంచిది కాదు. మన శరీర బరువు అనేది మన ఎత్తు, వయస్సు మరియు లింగంపై ఆధారపడి ఉంటుంది. దానికి అనుగుణంగానే శరీరం బరువు ఉండాలి. ఉండాల్సిన దానికంటే తక్కువ బరువుతో ఉంటే పోషకాహార లోపం, బోలు ఎముకల వ్యాధి లేక కండరాల బలం తగ్గడం, అల్పోష్ణ స్థితి లేక హైపోథర్మియా మరియు రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన బరువు ఉన్నవారి కంటే తక్కువ బరువు ఉన్న ఆడవారికి గర్భం దాల్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. చాలా మంది బరువు పెరగడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ ఎంత ట్రై చేసినా బరువు పెరగరు. దీనికోసం ఎక్కువగా జంక్ ఫుడ్ ని తింటూ ఉంటారు. అలాగే అందరినీ అడిగి వారు ఏం చేసినా వాటిని చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే దీనికోసం టాబ్లెట్స్ కూడా వాడుతుంటారు, కానీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి అనారోగ్యకరమైన రీతిలో బరువు పెరగడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగడం చాలా మంచిది. అది పెద్ద కష్టమేమి కూడా కాదు. బరువు పెరగడానికి మొట్టమొదటగా ఆహారంలో కొన్ని మార్పులు చేసుకొని వీటిని అందులో భాగం చేసుకోవాలి. మొదటిది పాలు. మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు పాలల్లో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు, కాల్షియము, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది కండరాల ద్రవ్యరాశిని పెంచడానికి మీకు చక్కగా సహాయపడుతుంది. అందువల్ల భోజనంతో పాటుగా వ్యాయామానికి ముందు లేదా తర్వాత గాని రోజుకు 2 గ్లాసుల పాలు తాగడానికి ప్రయత్నించండి. రెండవది అన్నం. బరువు పెరగడానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు ఎక్కువ అనుకూలమైన మరియు చౌకైన ఆహార పదార్థాలలో బియ్యం ఒకటి. అన్నంలో కూడా క్యాలరీలు అధికంగా ఉంటాయి. 1 కప్పు అన్నం బరువు పెరగడానికి దోహదపడే 200 క్యాలరీలను అందిస్తుంది. ప్రోటీన్లు అధికంగా ఉండే వివిధ కూరగాయలతో అన్నం తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల రుచి, క్యాలరీలు మరియు ప్రోటీన్లు సులభంగా మీ డైట్లోకి చేరిపోతాయి. మూడవది డ్రై ఫ్రూట్స్. ఆరోగ్యకరమైన బరువును పెంచుకోవడానికి ఉపయోగపడే మరొక పదార్థం డ్రై ఫ్రూట్స్. ఈ సూపర్ ఫుడ్స్ లో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, క్యాలరీలు మరియు సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లో న్యాచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి చక్కగా సహాయపడతాయి. వీటిని అలాగే లేదా రోస్ట్ చేసి తినవచ్చు మరియు పెరుగు, స్మూతీలో కూడా కలుపుకోవచ్చు. బాదాం, వాల్నట్లు మరియు జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ ను రోజు తీసుకుంటే బరువు సులభంగా పెరగవచ్చు. నాలుగవది ప్రోటీన్ స్మూతీస్. ఆరోగ్యంగా బరువు పెరగడానికి ప్రోటీన్ స్మూతీలు చక్కగా సహాయపడతాయి. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసిన స్మూతీలు రెడీమేడ్ ప్రోటీన్ సప్లిమెంట్ల కంటే చాలా ఆరోగ్యకరమైనవి. వ్యాయామం చేసిన కొద్దిసేపటి తర్వాత వీటిని తాగితే కండరాన్ని నిర్మించడంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. అందువల్ల చాక్లెట్ బనానా నట్ షేక్, వెనిలా బెర్రీ షేక్ మరియు చాక్లెట్ హ్యాజల్నట్ షేక్ వంటి షేక్స్ ద్వారా త్వరగా బరువు పెరగవచ్చు. ఐదవది రెడ్ మీట్. శరీర కండరాలను పెంచడానికి రెడ్ మీట్ చక్కగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది ప్రోటీన్ యొక్క గొప్ప మూలం. ఇది కండరాలను నిర్మించడానికి మాత్రమే కాకుండా బరువు పెంచుకోవడానికి కూడా చక్కగా సహాయపడుతుంది. ముఖ్యంగా కండరాల ద్రవ్యరాశిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషించే లూసిన్ మరియు క్రియేటిన్ పోషకాలు ఇందులో ఉంటాయి. అందువల్ల రెడ్ మీట్ ను వారానికి 2 సార్లు అలా తింటూ ఉండండి. ఆరవది ఫ్యాటీ ఫిష్. సాల్మన్ ఫిష్ వంటి ఫ్యాటీ ఫిషెస్ లో అవసరమైన కొవ్వు, ఆమ్లాలు మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఈ చేపలలో ఉండే ఒమేగా 3 ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి చాలా ముఖ్యమైనవి. అందువల్ల తరచుగా ఈ ఫ్యాటీ ఫిష్ ను తీసుకోండి. సులభంగా బరువును పెంచుకోండి. ఏడవది బంగాళాదుంప మరియు స్టార్చ్. బంగాళాదుంప మరియు మొక్కజొన్న వంటి స్టార్చ్ ఆహారాలు త్వరగా బరువు పెరగడానికి ప్రసిద్ధమైనవి. వీటిని తీసుకోవడం వల్ల రుచికరమైన ఆహారాన్ని పొందినట్లు ఉంటారు. అలానే
శరీరానికి అదనపు క్యాలరీలను తక్కువ ఖర్చుతో పొందిన వారవుతారు. వీటిలో కండరాల గ్లైకోజన్ నిల్వలను పెంచే పిండి పదార్థాలు మరియు క్యాలరీలు కూడా ఉంటాయి. ఈ పిండి పదార్థాలలో చాలా వరకు కార్బోహైడ్రేట్ మూలాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఇవి అవసరమైన పోషకాలు మరియు ఫైబర్ను కూడా అందిస్తాయి. అలానే మీ గట్ బ్యాక్టీరియాను పోషించడంలో ఇవి చాలా సహాయపడతాయి. 8వది అరటిపళ్ళు. ఆరోగ్యకరమైన బరువు పెరగడంలో అరటిపళ్ళు చక్కగా సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్లు మరియు క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు పెరిగేలా చేస్తాయి. ఇందులో చక్కెర శాతం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి బరువు పెరగాలనుకునే వారు అరటి పళ్లను రెగ్యులర్గా తినొచ్చు. 9వది గుడ్లు. అనారోగ్యకరమైన కొవ్వును నివారించి ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటానికి గుడ్లు చక్కగా దోహదపడతాయి. ఎందుకంటే ఇవి తక్కువ క్యాలరీలను కలిగి ప్రోటీన్ను పుష్కలంగా కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల మీరు సంతృప్తిగా ఫీల్ అవుతారు కూడా. శక్తిని పెంచి మీ జీవక్రియలను ప్రేరేపిస్తుంది. 10వది పీనట్ బటర్. ఇక చివరగా వేగంగా బరువు పెరగడానికి ఉపయోగపడే మరొక అద్భుతమైన పదార్థం పీనట్ బటర్. దీంతో లో ప్రోటీన్తో పాటు కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. అందుచేత సహజంగానే బరువు పెరుగుతారు. 1 టేబుల్ స్పూన్ పీనట్ బటర్లో దాదాపు 100 క్యాలరీలు ఉంటాయి. అంతేకాకుండా వీటితో పాటు మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి మరియు ఈ కూడా ఉంటాయి. దీనిని వీట్ బ్రెడ్తో కలిపి తింటే బరువు పెరుగుతారు. బరువు పెరగడానికి అనేక ఆహారాలు మరియు సప్లిమెంట్లు అందుబాటులో ఉంటాయి. కాకపోతే అధిక చక్కెరలు లేదా కొవ్వు పదార్థాలకు బదులుగా మీకు శక్తిని మరియు కండర ద్రవ్యరాశిని పెంచే ఇటువంటి ఆరోగ్యకరమైన అధిక క్యాలరీలు గల ఆహారాలను ఎంచుకోండి. బరువు పెరగడానికి తీసుకునే ఆహారంతో పాటు తీసుకునే విధానం కూడా అవసరమే. అంటే ఒక పూట తిని రెండో పూట మానడం వంటివి చేయకుండా రోజుకి 3 నుండి 5 సార్లు తినండి. రోజుకు కనీసం 3 పూటలా తినడం వల్ల క్యాలరీలను సులభంగా పెంచుకోవచ్చు. అలాగే భోజనం మధ్యలో చిరుతిండి కూడా ఆహారంలో క్యాలరీల సంఖ్యను పెంచడానికి సహాయపడుతుంది. చిరుతిండి అంటే బయట దొరికే స్నాక్స్ వంటి ప్రాసెస్ చేసినవి, వేయించినవి కాకుండా డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. అలాగే భోజనానికి ముందు నీరు తాగడం మానుకోండి. ఇలా చేయడం వల్ల ఆహారం తీసుకోక ముందే మీ కడుపు నిండిపోతుంది. అందువల్ల మీరు తగినంత క్యాలరీలు పొందడం కష్టతరం అవుతుంది. బరువు పెరగడానికి మంచి ఆహారంతో పాటు చెడు అలవాట్లను వదిలివేయడం కూడా అంతే ముఖ్యం. అంటే ధూమపానం వంటి అలవాటుకు దూరంగా ఉండండి. ఒకవేళ మీకు ఆ అలవాటు ఇదివరకే ఉంటే మానుకోండి. ధూమపానం చేసేవారు చేయని వారి కంటే తక్కువ బరువు కలిగి ఉంటారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయుర్వేదం ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క శరీర దోషాన్ని కలిగి ఉంటారు. బరువు తక్కువగా ఉండటానికి ఈ శరీర దోషమే కారణం. అలాగే డయాబెటీస్, క్యాన్సర్, జీర్ణ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులు మరియు మానసిక అనారోగ్యం కూడా బరువు తక్కువగా ఉండడానికి కారణమవుతాయి. కాబట్టి మీరు ఎందుకు సన్నగా ఉన్నారో తెలుసుకోవడానికి మరియు దానికి గల వ్యాధులకు చికిత్స తీసుకోవడానికి ఉత్తమమైన ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించండి. ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను పొందడానికి వర్ధన ఆయుర్వేద మీకు చక్కగా సహాయపడుతుంది. ఎందుకంటే గత 25 ఏళ్లుగా 7 లక్షల మందికి చికిత్స చేసి 3 లక్షల పైగా వెన్నుముక సర్జరీలను నివారించిన ఘనత కేవలం వర్ధన ఆయుర్వేద సొంతం. మరి ఆలస్యం దేనికి? వెంటనే వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించి మీకున్న వ్యాధులను దూరం చేసుకోండి. ఇలాంటి విలువైన సమాచారాన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ డాక్టర్ వర్ధన్ సైనింగ్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వర్ధన ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్.